ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, కొందరిని చూస్తూ ఉంటాం. పాపం చాలా భక్తి శ్రద్ధలతో ఎన్నో రకాల పూజలు పుణ్యకార్యాలు అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ కలిసి రావట్లేదు. ఏంటి దరిద్రం, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వైరాగ్యం కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి మనం ఒక చిగురాస కల్పించడానికి ఏదైనా రెమెడీ కానీ, లేకపోతే ఒక మంచి మంత్రం కానీ, ఒక మంచి మాట కానీ చెప్పగలమా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఇక్కడ భగవంతుని ఆరాధన చేయడం మనిషిగా మన యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మనం నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు యజ్ఞయాగాదులు చేస్తున్నాను, రోజు దాన ధర్మాలు చేస్తున్నాను, అయినా నాకే ఎందుకు కష్టాలు వస్తాయి అని అనుకోవడం అనేటటువంటిది మనిషి యొక్క ఆలోచన శక్తిని తగ్గించే విధంగానే చేస్తుంది. బికాజ్ ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో ముడిపెట్టడం అనేటటువంటిది అది తప్పు, రాంగ్. కాకపోతే ఇక్కడ విషయం వచ్చేసరికి ఏమవుతుంది, మనుషులు అనేటటువంటి వాడు మానవ జీవితంలో నిత్య కర్మలు చేయడానికి మనిషి జీవితం. ఇప్పుడు ఈ ప్రపంచంలో యావత్ సృష్టిలో జ్ఞానం ఉన్నటువంటి జీవి కేవలం మనిషే. మరి మిగతా జంతువులకు ఎందుకు జ్ఞానం ఇవ్వలేదు అంటే అవి సృష్టిలో పుట్టాయి, బ్రతుకుతున్నాయి, పోతాయి. కానీ మనిషి జీవితం అలా కాదు. మనిషి జీవితం అంటే ఏంటి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, ధర్మపదంలో నడవడానికి, మనం చేసేటటువంటి పనుల ద్వారా ఇంకొకరు మనము మెచ్చుకునేలా ఉండాలి తప్ప మనల్ని కించపరిచేలా ఉండకూడదు అని ఒక జ్ఞానంతో జీవించేటటువంటి జీవన విధానమే మనిషి యొక్క జీవన విధానం. చాలామంది పూజలు చేస్తారండి, చాలామంది యజ్ఞయాగాదులు చేస్తారు, రోజు విపరీత దేవుడు అంటే పిచ్చి నమ్మకం ఉంటుంది. అతనికే ఎందుకు కష్టాలు వస్తాయి అంటే పూర్వజన్మలో చేసిన కర్మ మనకు తెలీదు. మెయిన్ రీజన్ అది ఏదో మనము చెప్పినటువంటి మాట కాదు. సాక్షాత్తు శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినటువంటి మాట. కర్మ మాత్రమే మనిషి యొక్క ప్రవర్తన, మిగతా ఫలితం అంతా దేవుడిచ్చేటటువంటి ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పుణ్యం చేసావా పాపం చేసావా ఇప్పుడు నీకు తెలుస్తుంది, కానీ గత జన్మలో ఏం చేసావు మనకు తెలియదు. కాబట్టి మనం గత జన్మలో చేసిన పాప ఫలితం ఎలా వెళ్ళిపోతుంది మన నుంచి అంటే మనం పడేటటువంటి బాధ ద్వారా వెళ్ళిపోతుంది, మనం ఏడిచేటటువంటి కన్నీళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది, అలాగే మనం అనుభవించేటటువంటి వ్యాధి రూపకంగా వెళ్ళిపోతుంది. అంటే మనిషి ఎప్పుడైతే కష్టాలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నావు అంటే అది ఇప్పుడు చేసుకున్నటువంటి పాపం కాదు, పోయిన జన్మ పాపాలు మనం కడిగేసుకుంటున్నాడు అంతే. ఇప్పుడు పోయిన జన్మలో చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే భగవంతుడు ఏం చేస్తాడు, చిన్న పరీక్ష పెడతాడు. నువ్వు పోయిన జన్మలో చేశావు కాబట్టి ఈ జన్మలో నువ్వు కష్టం అనుభవించాలి. ఆ కష్టము ఏదో కావాలని, భగవంతుడు శాడిస్ట్ కాదు కదా, నీకు కావాలని కష్టాలు పెట్టడానికి, ఇతర వాళ్ళకు సుఖాలు ఇవ్వడానికి శాడిస్ట్ కాదు కదా. నీ కర్మ ఫలితం భగవంతుడు కూడా అనుభవించాడు కదా. రాముడు అంతటి వాడు కష్టాలు అనుభవించాడు, కృష్ణుడు అంతటి వాడు కష్టాలు అనుభవించాడు. ఇలా ఎంతో మంది వేదాలలో పురాణాల వాళ్ళు భగవంతుడు అయి కూడా మానవుడు అనుభవించే ప్రతి కష్టాన్ని అనుభవించారు కదా. మరి దానికి ఏమంటారు, కర్మ ఫలితం అనేటటువంటిది కేవలం మనిషినే కాదు భగవంతుని కూడా వదిలిపెట్టదు. కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించాలి. ఇంకోటి, నీకు కష్టం వచ్చిందా, ఫలానా దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి, ఇంట్లో దీపం పెట్టుకునే విధానాలు ఉన్నాయి. అలాగే నీకు ఇబ్బంది కలుగుతుందా, ఫలానా ఈ భగవంతుని ఉపాసన చేసుకో, లేదా ఫలానా ఈ మంత్రం చెప్తాను ఉపాసన చేసుకో. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఆ కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవడానికి మనకు భగవంతుడికి కొన్ని అవకాశాలు ఇచ్చారు, కానీ మనం ఏం చేస్తాము, ఆ అవకాశాన్ని కాలదన్నుకుంటాం. ఇది చేస్తే ఏదైనా మన కష్టం పోతుందా, ఈ భగవంతుని నమ్ముకుంటే నా కష్టం ఏం తీరుస్తాడా, ఈ మంత్రం చెప్తే నిజంగానే నా కష్టం పోతుందా. ఇలా ఎప్పుడైతే నువ్వు నమ్మకం లేకుండా ఉంటుందో, నేరుగా నీ ముందర భగవంతుడు వచ్చి నిలబడ్డా, వీళ్ళెవరో మారువేషం వేసుకొని వచ్చి నిలబడ్డారేమో అని అనుకునేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఏ రకంగా భగవంతుడు మనల్ని చూస్తారు చెప్పండి. ఈ మధ్యకాలంలో భగవంతుని ప్రేరణ కల్పించడానికి మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా గణపతిని ఏ రకంగా మనం పూజించాలి, ఏ అవతారంలో కొలవాలి అనేటటువంటిది తన అష్టోత్తరాలలో ఇచ్చారు, షోడశ నామాలలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ గణపతిని మనం ఏ ఆకారంలో చూస్తున్నాము, వివిధ ఆకారాలలో చూస్తున్నాము. అంటే చూడకూడనటువంటి ఆకారాలలో కూడా ఒక భగవంతుని మనం ఈ రకంగా తీర్చిదిద్దుతున్నామంటే, ఈ రకంగా భగవంతున్నే మనము ఈ రకంగా మారుస్తున్నామంటే భగవంతుడు నీ జీవితాన్ని ఎలా మారుస్తాడు చెప్పండి. మరి కాబట్టి ఇక్కడ ఏదైనా కర్మానుసారంగానే పాపపుణ్యాలు సుఖ దుఃఖాలు నిర్ణయించబడతాయి. నువ్వు కష్టంలో ఉన్నావా, నీకు ఒక దీపం గురించి చెప్తాను, ఆ దీపం గురించి
చక్కగా నీ ఇంట్లో చేసుకో. అది ఏదో 100లో 1000లో ఖర్చయ్యేది కాదు. నువ్వు ఇంట్లో కూర్చొని కనీసం నేను చెప్పే రెమెడీ ఇంట్లో కూడా చేయకపోతే ఇక నీ జీవితం అంతేరా నాయన. మనిషి అంటే జంతువులు బతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు. అవి బతుకుతాయి, మీరు బతుకుతారు. అవి తింటాయి, మీరు తింటారు. అవి పోతాయి, మీరు పోతారు. అంతే ఇగ. నీ వల్ల దేశానికి గాని, రాష్ట్రానికి గాని, నీ కుటుంబానికి కూడా ఏం ప్రయోజనం లేదు. కానీ గతంలో మీరు చెప్పిన దీపారాధన, ఆ! అష్టదరిద్రాలు పోయే దీపారాధన రెమెడీ చాలా మందికి చాలా మంచిగా వర్కౌట్ అయింది. చాలా పాజిటివ్ కమెంట్స్ కూడా ఇచ్చారు గురుగారు. అవునమ్మా. ఒకసారి అది. అష్టదరిద్రాలు పోవడం అంటే అష్టదరిద్రాలు అంటే మనకున్నటువంటి బాధ పోవడానికి, దుఃఖాలు తొలగిపోవడానికి, అలాగే మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి, ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగిపోవడానికి కొన్ని దీపాల గురించి చెప్పారు. అందులో తంత్రశాస్త్రంలో కొన్ని దీపాలు, ఈ ఉప్పు దీపం గురించి చెప్తాను. ఉప్పు దీపం ఉప్పు దీపం ఎందుకు? అసలు ఉప్పు మీదనే ఎందుకు పెట్టాలని కూడా నాకు మధ్యలో చాలా మంది క్వశ్చన్ అడిగారు. అవును గురుగారు. సముద్రంలో దొరికే ప్రతి వస్తువు దైవికంతో సమానము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచే వస్తుంది. అది దైవికం ఎందుకు అయ్యింది అంటే సముద్రంలో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తాం. సముద్రంలో దొరికే శంఖములు, అలాగే సముద్రంలో దొరికే నాచు, గవ్వలు, అలాగే సముద్రంలో దొరికే తాబేల్ని కూడా మనం పూజిస్తూ ఉంటాం. అంతెందుకు గురుగారు, అంటే క్షీరసాగర మదనంలోనే కదా ఇవన్నీ క్షీరసాగర వచ్చాయి. మదనంలో ఇవన్నీ కల్పవృక్షం వెళ్ళింది, చక్కగా మనకు అమృత భాండాగారం వెళ్ళింది, అన్నీ వెళతాయి. అంటే సముద్రం అనేటటువంటిది ఏంటి అంటే అది లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్నారు. అంటే సముద్రంలో దొరికేది ఏదైనా లక్ష్మీదేవికి అంకితం. ఆ ఉప్పు మీద దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీ స్వరూపంగా మనం ఒక దీపం వెలిగిస్తున్నాము. ఆ లక్ష్మీ స్వరూపంగా వెలిగించే దీపానికి ఆ తల్లి నా యొక్క దారిద్ర్యాన్ని తొలగించు. అంటే దారిద్ర్యం అంటే ఏంటి? ఈ కలియుగంలో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో దారిద్ర్యం అంటే డబ్బే. డబ్బు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అనే ఒక ఫీలింగ్‌లో అందరూ వెళ్ళిపోయారు కాబట్టి, నీ దగ్గర డబ్బు ఉంది అనుకో, ఇక దాంతో 100 పనులైనా నువ్వు చేసుకోగలుగుతావు. కాబట్టి ఫైనల్‌గా నీకు కావాల్సింది ఏంటి? డబ్బు. ఆ డబ్బు నీ దగ్గరికి రావాలన్నా, నువ్వు సంపాదించాలన్నా, డబ్బు ఊరికే రాదు. కష్టపడితేనే డబ్బొస్తుంది. నీ జీవితంలో ఆ ఉప్పు దీపం ఎందుకు వెలిగించమని చెప్తున్నానంటే, నీకొచ్చే అవకాశాలు, నీకొచ్చేటటువంటి మార్గాలు, అంటే నీ జీవన వృత్తిలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంలో వృద్ధి కోసము. అదే రకంగా నువ్వు బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ డెవలప్‌మెంట్ కోసము. లేదా నువ్వు సొంత నీ కాళ్ళ మీద నువ్వు ఒక ప్రవృత్తి చేస్తున్నావా, ఆ వృత్తిలో డెవలప్‌మెంట్ కోసం. అందులో నీకు డబ్బులొస్తాయి తప్ప, గురువుగారు ఉప్పు దీపం పెట్టమన్నారు. ఈరోజు నాకు డబ్బులన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ఎవరైతే ఆశతో పెడతారో మూర్ఖత్వం. జీవితంలో ఆ కోరిక నెరవేరదు. భగవంతుడు ఏమంటాడో తెలుసా? నాకు నిజమైనటువంటి భక్తుడు ఎవడు అని భగవంతుడు అర్జునుడికి క్వెషన్ ఏస్తాడట. అయితే నీ భక్తుడు ఎవరు అంటే నేను ఎలా తెలుసుకోవాలి? ఏ రకంగా తెలుసుకోవాలంటే, ఎవరైతే ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా భగవంతుని ముందర మానవ జీవితం ఎత్తినందుకు భగవంతుని సేవ చేసుకుంటున్నాడో వాడు అసలైనటువంటి భక్తుడు. అంతేగాని నేను కోట్లు ఇస్తాను, లక్షలు ఇస్తాను, నేను నీ భక్తుడిని అని చెప్పేసి విర్రవీగి గుండెలు బాదుకునేటటువంటి భక్తుడు కాదు. బికాజ్ ఎందుకు? కోరిక లేనిటువంటి వాడు అని అంటే అర్థం ఏంటి? అతనికి ఏ కోరిక లేదు. భగవంతుడు అంటే విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు, నిస్వార్థంగా పూజ చేస్తున్నాడు. అంటే బిజినెస్ చేయడం లేదు దేవుడితో. బిజినెస్ ఎలా చేస్తాడు తెలుసా? భగవంతుడా నాకు ఈ దారిద్ర్యం తొలగించు, నాకు వచ్చిన దాంట్లో నీకు ఇంత ఇస్తా. లేదా భగవంతుడు నాకు ఈ కష్టాన్ని తొలగించు, నీకు 100 కొబ్బరికాయలు కొడతా. అంటే ఆ కష్టాన్ని తీరుస్తేనే కొబ్బరికాయ కొడతావు, లేకుంటే కొట్టవు. అంటే ఇక్కడ ఒక బిజినెస్ లాగానే నడుస్తుంది తప్ప ఇక్కడ నిస్వార్థంగా ఎవరు ఉండట్లేదు. భగవంతుడు అదే రకంగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే నువ్వు ఆశతో గాని, నువ్వు కోరికతో గాని ఎప్పుడు కూడా దీపం వెలిగించకు. నిస్వార్థంగా నువ్వు మనిషిగా ఉన్నావు కదా, నువ్వు ఒక పళ్ళెంలో ఉప్పు తీసుకో. చక్కగా ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద 2 కంచు పాత్రలు పెట్టు. మట్టితో దీపాలు. కళ్ళుప్పు తీసుకొని చక్కగా, అంటే దొడ్డుప్పు ఉంటుంది, ఆ కళ్ళుప్పుని తీసుకొని చక్కగా ఒక పళ్ళెంలో వేసుకొని దానిపైన 2 కంచు పాత్రలు, ఆ కంచు పాత్రలు కానీ లేదా మట్టి ప్రమిదలు కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. ఆ మట్టి ప్రమిదలు తీసుకొని చక్కగా అందులోనూ వెలిగించే దీపాలలో కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఆముదంతో దీపాన్ని వెలిగిస్తారు, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు, కొబ్బరి నూనెతో దీపాలు వెలిగిస్తారు, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఇలా నూనె వెలిగించేటటువంటి విధానాలు చాలా రకాలుగా ఉన్నాయి. నీకు డబ్బు కావాలా? నెయ్యితో వెలిగించు. నీకు దారిద్ర్యం పోవాలా? ఆముదంతో వెలిగించు. నీకు శత్రు బాధ తొలగిపోవాలా? నువ్వుల నూనెతో వెలిగించు. ఈ రకంగా ఒక్కొక్క నూనెను ఒక్కొక్క దారిద్ర్యాన్ని సూచిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఏమి ఇబ్బంది పడుతున్నావు అనేటటువంటి అంశం తెలుసుకొని నువ్వే స్వయంగా భగవంతుని ముందరన లేదా నీ ఇంట్లో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ కూర్చుని చక్కగా భగవంతుని స్మరణ చేసుకొని భక్తితో దీపం వెలిగించు. ఎన్ని ఒత్తులన్నా వేయొచ్చు, ఏ దాంట్లో అయినా. దానికి పంచరంగుల దారం వేసుకోవాలి.
పంచరంగుల దారం అని చెప్పేసి 5 పోగుల దారపుండ దొరుకుతుంది. ఆ దారం వేసి వత్తులు వేయకండి. వత్తులలో వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఈ దూదితో చేసినటువంటి వత్తులు అవి వెలిగించిన ఒక 10 నిమిషాలకే ఆరిపోతూ ఉంటాయి. వత్తులు సరిగ్గా వెలిగించకపోతే. అందుకే ఈ పంచరంగుల దారం అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. ఆ పంచరంగుల దారం కొంచెం పెద్దదిగా వత్తిలాగా చేసుకొని ఆ దారం వేసి ఆ దీపాన్ని వెలిగించు. తప్పకుండా నీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి. ప్రతిరోజు చేయాలా గురుగారు? ఇది కనీసం ఒక 21 రోజుల పాటు చేసుకోండి. ఓకే. లేదు నాకు డైలీ కుదరదండి, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో నేనేం చేస్తాను అని అంటే గనక మన గురువారం లక్ష్మీప్రదమైనటువంటి వారం. కనీసం వారానికి ఒకసారైనా ఈ యొక్క గురువారం రోజు పూటైనా మీరు ఈ లక్ష్మీ దీపం వెలిగించుకోండి. మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి. దేవుడి గదిలోనేనా గురుగారు? దేవుడి గదిలో వెలిగించవచ్చు. Right. లేదా దేవుడి గది నాకు ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఒక ప్రశాంతమైనటువంటి హాల్‌లో కూర్చోండి. ఆ దీపం వెలిగించి అక్కడ కాసేపైనా కూర్చో. ఏదో దీపం వెలిగించాను ఫటాఫట్ నేను వెళ్ళిపోతాను ఇక జాబ్ కంటే కాదు. నువ్వు దీపం వెలిగించడం నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నీ మెంటల్ కండిషన్ చాలా క్లియర్‌గా ఉండాలి. ఎక్కడో చిత్తం పెట్టి నువ్వు ఇక్కడ దీపం వెలిగించడం కాదు. నువ్వు భగవంతుని మీద ఒక ప్రేమ ఉన్నప్పుడు, భక్తి భావన ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు ప్రశాంతంగా దీపం వెలిగించుకోండి. పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా గురుగారు? ఓం దీపలక్ష్మీ నమః అనుకుంటూ వెలిగించాలి. ఇప్పుడు వాళ్ళకి మంత్రాలు, శ్లోకాలు చెప్పాను అనుకోండి, అవి నోరు తిరగదు. అనవసరంగా అది వేరే డైవర్ట్ అయిపోతుంది. ఓం దీపలక్ష్మీ నమః అనుకుంటూ దీపం వెలిగించండి. మీ భవిష్యత్తులో బంగారు బాట వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.